హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ 24. అడవి బిడ్డలకు ఆసరగా నిలిచిన పవన్ కళ్యాణ్, గిరిజనులకు చెప్పులు పంపిణీ చేసిన పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. అల్లూరి జిల్లా డుమ్రిగూడ పెదపాడు గ్రామానికి చెందిన 345 మంది గిరిజనులకు పాదరక్షకాలు పంపారు. అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా ఇటీవల అక్కడ పర్యటించి డిప్యూటీ సీఎం కొందరు గిరిజనులకు చెప్పులు లేవని గుర్తించారు. వారి పాదరక్షకాల సైజ్ వివరాలు తెప్పించుకొని తన ఆఫీసు సిబ్బందితో చెప్పులు పంపించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరోసారి తన మానవతాన్ని చాటుకున్నారు. ప్రజల కష్టాలను చూసి స్పందించే తత్వం ఆయనది అని జన సైనికులు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. ఇంతకీ సంగతి ఏమిటంటే, పవన్ మరోసారి వినూత్నంగా తన దాతృత్వాన్ని నిరూపించారు. ప్రత్యేకంగా గిరిజనుల కోసం మంచి పనిని ప్రారంభించి వారికి ఉపయోగపడే విధంగా సహాయం చేశారు. ఇది తెలియగానే జన సైనికులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుండగా పార్టీ నాయకులు ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 10,000 మంది మహిళలకు చీరలు పంపారు. ప్రజలు తమను గెలిపించారనే కృతజ్ఞతతో ప్రతి కుటుంబానికి తాను ఈ కానుకలు అందిస్తున్నట్లు పవన్ తెలిపారు. స్వయంగా వెళ్ళకపోయినా పార్టీ నేతల చేత పంపిణీ జరిపారు. ఈ చర్య స్థానికంగా ఆయనను ప్రజాదరణ పెంచింది. ఇక తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కురిడి, పెద్దపాడు గ్రామాల్లో పవన్ పర్యటించారు. అక్కడ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. పక్కాగా డెవలప్ అయిన రోడ్లు లేకపోవడం, దారులపై ముళ్ళు రాళ్లతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్న విషయాన్ని ఈ పర్యటనలో పవన్ గమనించారు. ఈ సమస్యను వెంటనే గుర్తించి రోడ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అయితే పర్యటనలో గిరిజన మహిళలు చెప్పులు లేకుండా నడుస్తున్న దృశ్యాలు ఆయన మనసును కలిచాయి. వారి పరిస్థితిపై పవన్ ప్రశ్నించగా కొందరు మహిళలు తమ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని, చెప్పులు కొనలేకపోతున్నామని చెప్పారు. మరికొందరు అలవాటైపోయింది సార్ అని చెప్పారు. ఈ మాటలు పవన్ను భావోద్వేగానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో తన సొంత డబ్బుతో 300 మంది గిరిజనులకు నాణ్యమైన చెప్పులు పంపించారు. తాను స్వయంగా వెళ్ళకపోయినా తన కార్యాలయం సిబ్బందిని పంపి వాటిని పంపిణీ చేశారు. గురువారం పెదపాడు, కురిడి గ్రామాల్లో అధికారులు ఈ పాదరక్షకాలను అందించారు. ఈ సహాయక చర్య గిరిజన మనసుల్లో పవన్కు ప్రత్యేక స్థానం కల్పించింది. పదవిలో ఉన్న ప్రజల బాధలను పంచుకుంటూ ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ ఈ తరహా పనులు చేయడం సాధారణ విషయం కాదు. ఇది ఆయన సహజ దాతృత్వాన్ని మరోసారి చూపించింది.